దీన్ని రిమూవ్ చేయమని ఆల్రెడీ దీన్ని రిమూవ్ చేయమని చెప్తే దీంట్లో 80,000 మొక్కలను రిమూవ్ చేశారు. 80,000 మొక్కలను రిమూవ్ చేశారు. 80,000 మొక్కలను రిమూవ్ చేసిన ఈ నర్సరీ సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఉన్న మొక్కల్ని ఈ మొక్కల్ని సుమారు ఇంకా ఈ ఒక్క బ్యాచ్ కాకుండా ఇతర బ్యాచ్లలో కొంచెం 2 లక్షల మొక్కలు పనికిరావాలని పక్కన పెట్టారు. టోటల్గా ఈ నర్సరీలో ఇప్పుడు 3 లక్షల మొక్కలు పనికిరాని మొక్కలు ఉన్నాయి. వీటిల్ని ఇంకా ఇప్పటికీ ఈ రకంగా మేనేజ్మెంట్ చేసి రైతులకు అంటగట్టాలనే ఉద్దేశంలోనే చూస్తున్నారు. వీటిని ఎందుకు డిస్మాంటిల్ చేయట్లేదు? పనికిరావని నిర్ధారణకు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఈ విత్తనాన్ని సప్లై చేసిన ఆ కంపెనీని నిలదీయటం లేదు. ఆ కంపెనీ నుంచి డబ్బులు తెప్పించాము, వాళ్ళని మెడబెట్టి వసూలు చేసాము, బొడ్లో చేసి మెడమే చేసి వసూలు చేసామనేమో మంత్రి గారు చెప్తారు. డబ్బులు వసూలు చేయలేదు, వాళ్ళు ఏదో గింజలిస్తానన్నారనేమో చైర్మన్ గారు చెప్తారు. వీళ్ళిద్దరి మధ్య సమన్వయం లేదు. వాళ్ళిద్దరి మధ్య వర్గపోర్లు మొత్తం రైతులు బలయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఈ విత్తనాలు ఒకళ్ళు థాయిలాండ్ నుంచి అంటున్నారు, ఒకటి కోస్టారికా అనేది. వాస్తవాలు అయ్యి రైతుకి తెలియనీయటం లేదు. మనం ఆర్టీఐ ద్వారా అప్లై చేసినా కూడా ఆర్టీఐకి కూడా సమాధానం ఇచ్చే పరిస్థితిలో ఆయిల్ ఫెడ్ లేదు. రాకేష్ ఈ మధ్యలో ఏమైనా మొక్కలు మరి ఇవి ఇస్తలేమండి. ఎన్ని రోజులైంది బంద్ చేసి? అసలు ఇవి ఇయ్యలే అసలు బంద్ చేసి ఎన్ని రోజులు? ఇప్పటికి ఇవి ఇస్తలే మొత్తము. మరి నిన్న మొన్న లోడ్లు పోతున్నాయి ఆడ నుంచి. ట్రైబ్స్ది 52 ఎకరాల ల్యాండ్ దీన్ని లీజుకి తీసుకొని ఇంత పేమెంట్ చేసి వాళ్ళందరికీ 25 మంది రైతులది వాళ్ళందరికీ ఇంత పేమెంట్ చేసి ఆయిల్ ఫెడ్. ఎందుకంటే మాకు ఇంత సాయిల్ కానీ ఇట్లాంటి నీళ్లు కానీ ఇంత సాయిల్ కానీ మనకి ఇంతకుముందు పుత్తనగుంట అనే దగ్గర నర్సరీ పెట్టి సేల్ అయింది. సేల్ అయిన తర్వాత ఇక్కడ మూవ్ చేశారు. సాయిల్ మంచిది, నీళ్లు మంచి, అద్భుతమైన నేల. ఇంతకంటే మంచిది ఆయిల్ ఫామ్ నర్సరీల కోసం ఇంతకంటే మంచి భూమి ఎక్కడ దొరకదు. భారతదేశం మొత్తం ఎదిగినా కూడా ది బెస్ట్ నెంబర్ 1 ర్యాంకింగ్ భూమి అనమాట. మొక్కలు పెంచి డబ్బులు ఇస్తారు. వాళ్ళు అన్ని మంచి అని చెప్పకుండా ఉండాలి కుదరదు. అట్లని చెడ్డని కూడా చెప్పలేదు వాళ్ళు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ దీన్ని ఎగ్జామ్ చేశారు. ఆల్రెడీ 9 నెలల క్రితమే ఈ పనికి కావాలని తేల్చేశారు. ఈ 25 నెలలు నడుస్తుంది. ఇప్పుడు పామాయిల్ మొక్క 9 నెలలు చేలో వేసుకోవాలి. 25 నెలలు కూడా ఇక్కడ పెట్టించారు, ఎగ్జిబిషన్ పెట్టినట్టుగా. ఎందుకు పెట్టారనేది ఇప్పుడు తేల్చలేదు. తీస్తే లెక్క కట్టాలి. ఈ కోట్ల రూపాయలు ఖర్చు అడిగింది. దాదాపు 5-6 కోట్ల రూపాయలు ఖర్చు. దీని రోజుకి నెలకింత పేమెంట్ ఒక్కొక్క నెలకి కాంట్రాక్టర్కి వీటి ఇచ్చేది ₹1.5 ఇచ్చి దీని మెయింటెనెన్స్ కోసం ₹1.5 ఇవ్వాలి. ఈ మట్టి వచ్చేసి ఈ మట్టి ఆయిల్ ఫెడ్ వేస్తుంది, ఈ బ్యాగ్ ఆయిల్ ఫెడ్ ఇస్తుంది, కింద పేపర్ ఆయిల్ ఫెడ్ వేస్తుంది. దీంట్లో ఉండే నీళ్లు, బోర్వెల్స్ సర్వం ఆయిల్ ఫెడ్ ఇస్తుంది. సైట్ కూడా జస్ట్ సైట్ లీజు కూడా ఆయిల్ ఫెడ్ భరిస్తుంది. ఈ మొక్క పెంచినందుకు లేబర్ సప్లై కోసం ప్రతి నెల ₹1.5 కంపెనీ కాంట్రాక్టర్ పే చేస్తుంది. ఇంతకుముందు ఆయిల్ ఫెడ్ చేసేది, ఆయిల్ ఫెడ్ మెయింటైన్ చేసేది. కాంట్రాక్ట్ వ్యవస్థను సృష్టించి కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళ అసలు ఈ మొక్కలు కూడా ఇట్లా పెట్టకూడదు సార్. ఇది 75 సెంటీమీటర్స్ ఉండాలా, అక్కడ మొక్క ఉండాలా, ఇక్కడ మొక్క ఉండాలా, గ్యాప్ ఇక్కడ ఉండాలా, ఇంకో మొక్క అక్కడ ఉండాలి. ఈ డిస్టెన్స్ లో మెయింటైన్ చేయాలా. ఇది నర్సరీ మాన్యువల్ లో ఉంది. వాళ్ళు ఏది మెయింటైన్ చేయరు. ఎప్పుడైతే అట్లా పెట్టారో ఆటోమేటిక్ ఇది సన్నం అయిపోయింది. అది చూసారు, లావ్ అయింది. ఇది కరెక్ట్ మొక్క. ఈ మొక్క వేయాలి రైతు, ఇది రైతుకి ఇవ్వకూడదు. అసలు గుర్తించడం కూడా కష్టం. ఒక దగ్గర పోగులాగా పెట్టినప్పుడు ఇది లీఫ్ ఓపెన్ అయ్యేదాన్ని బట్టి దాని క్యారెక్టర్ని బట్టి అది వంకర తిరిగిపోతున్నా స్ట్రైట్ పోతున్నా అన్న దాన్ని బట్టి ఆధారపడి మొక్కలు గ్రేడింగ్ చేయాలి. అవేమీ జరగదు. ఈ 2 మొక్కలు వేసారనుకోండి, అదేమో పెద్ద మాన ఉంటుంది. ఇది 20 సంవత్సరాలైనా మాను ఇంతే ఉంటుంది. ఈ మట్ల కల్లింగ్ చేశారని లేకపోతే ఎంత ఉండే కనపడేది. చివళ్ళు కట్ చేసి అసలు యాగ్ పోయకూడదు. నర్సరీ మాన్యువల్ ప్రకారం ఫస్ట్ స్టాక్ దగ్గర నుంచి లెక్క భూమిలో 24 ఆకులు ఉన్నప్పుడు లోపు రైతుకి వెళ్ళి డబ్బులకి లెక్క చెప్పడం అట్లా తెలియక అట్లా ఉంచే తప్ప, లేకపోతే ఏదో మాయ చేసేవాళ్ళు. అమ్మోళ్లే రైతులకి అట్టకట్టోళ్ళే. మొక్కలు తప్పిపోతే డబ్బులు కట్టమంటారు. ఇది మొదలు కాదు, ఈ మధ్య కాలంలో అద్భుతమైన విజయం. రైతులందరికీ ధన్యవాదాలు. పామాయిల్ రైతులకు నష్టపరిహారం, నష్టపోయిన రైతులకి నష్టపరిహారం, నష్టపోయిన పామాయిల్ రైతులకు నష్టపరిహారం. మొక్కలని ఒక మొక్కలని ఆపుకురాని మొక్కలని ఇవ్వాలి. రైతులకు పరిహారం బాధ్యత వహించాలి రాష్ట్ర ప్రభుత్వం. బాధ్యత వహించాలి రాష్ట్ర ప్రభుత్వం. నష్టపోయిన పామాయిల్ రైతుల్ని, నష్టపోయిన పామాయిల్ రైతుల్ని రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, పామాయిల్ రైతుల ఐక్యత, పామాయిల్ రైతుల ఐక్యత, పామాయిల్ రైతులకు పరిహారం, నష్టపోయిన రైతులకు పరిహారం, నష్టపోయిన రైతులకు పరిహారం, నష్టపోయిన రైతులకు పరిహారం. రాష్ట్ర నాయకత్వం, ప్రధాన కార్యదర్శి సాగర్ గారు, అదేవిధంగా
నాయకత్వం పామాయిల్ రైతు సంఘం అంతా కలిసి పెనుబల్లి మండలం దగ్గర నుంచి ఏంసూరు, సత్తుపల్లి, దమ్మపేట మండలాల్లో పామాయిల్ తోటలు, నర్సరీలు పరిశీలించడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయేటువంటి కాలంలో 20 లక్షల ఎకరాలకు విస్తరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. అనేక ప్రాంతాలలో ఆ నేలలు పామాయిల్కు అనుకూలంగా ఉన్నాయా లేదా అనేటువంటి దానితో నిమిత్తం లేకుండా విస్తృతంగా వేసుకోమని చెప్పారు. రైతులు సిద్ధపడ్డారు, పెట్టుబడి పెట్టుకున్నారు, ఇతర పంటల్ని తొలగించేసి పామాయిల్ సాగుకు సిద్ధపడ్డారు. విస్తృతంగా ఒకేసారి సాగుకు సిద్ధపడినటువంటి సందర్భంలో దానికి తగిన విధంగా నాణ్యమైనటువంటి విత్తనాలతో మొక్కలు పెంచి రైతాంగానికి సరఫరా చేయాలి. కానీ నాణ్యమైనటువంటి విత్తనాలు వచ్చేటువంటి దాంట్లో లోపం ఉంది, వాటిని పెంచేటువంటి దాంట్లో లోపం ఉంది. పెరిగిన తర్వాత ఆ నర్సరీలోనే ఏవి నాణ్యమైనటువంటివి, ఏవి ఖాతాకు రానటువంటివి విభజన చేసి రైతాంగానికి సప్లై చేయాలి. ఆ రకంగా సప్లై చేయకపోవడం వల్ల గత 4-5 సంవత్సరాల నుంచి పెట్టుబడి పెట్టి పంట కాపుకొచ్చేటువంటి సమయానికి చూస్తే తీరా అసలే కాపు రానటువంటి మొక్కలు మాకు కనబడుతున్నాయి. అదే రకంగా 2-3 గెలలు మాత్రమే వచ్చినటువంటి చెట్లు కనబడుతూ ఉన్నాయి. అందుకని మేము అడుగుతున్నటువంటిది, దీనికి బాధ్యత ఎవరు? ఈ రాష్ట్ర ప్రభుత్వము, వ్యవసాయ శాఖ, ఆయిల్ ఫీడ్, హార్టికల్చరు వీరందరూ కూడా దానికి బాధ్యత వహించాలనేటువంటిది మేము అడుగుతున్నాం. నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఎకరానికి సంవత్సరానికి ₹1,00,000 దాకా పెట్టుబడి పెట్టారు. ఈ 5-6 సంవత్సరాలలో ఎకరానికి ₹6,00,000 దాకా పెట్టుబడి పెట్టారు. అదంతా నష్టపోయారు. ఇప్పుడు మొక్కలన్నీ తొలగిస్తేస్తున్నారు. తొలగించిన తర్వాత రెండోసారి మొక్కలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేసినా కూడా రెండోసారి ఇచ్చినటువంటి మొక్కలు కూడా ఏ రకమైనటువంటి గెలలు రాకుండా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ నష్టాన్నంతటి కూడా రైతాంగానికి మొదటగా చెల్లించాలనేటువంటిది మొదటి డిమాండ్. రెండవది, ఈ నాసిరకం విత్తనాలు తీసుకొచ్చి నాసిరకం మొక్కల్ని సరఫరా చేసినటువంటి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. వాళ్ళ నుంచి డబ్బులన్నింటినీ కూడా రికవరీ చేయాలనేటువంటిది మా రెండవ డిమాండ్. అంతేకాదు, ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తున్నారు, నా పొలంలో కూడా, నా తోటలో కూడా 60 మొక్కలు పీకేసినా అని చెప్తున్నారు. అంటే ఎవరైతే సప్లై చేసినటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే దీనికి బాధ్యత వహించాల్సిందో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటువంటి వాటి గురించి మాట్లాడడం లేదు. మనం అడుగుతున్నది, ఎవరైతే దీనికి బాధ్యత వహిస్తారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని అడుగుతున్నాం. అదే రకంగా ఇదేదో కేవలం రైతాంగానికి సంబంధించినటువంటి అంశమే కాదు, ఈ రాష్ట్ర ఆదాయానికి సంబంధించినటువంటిది. ఈరోజు వేలాది కోట్ల రూపాయలు ఈ పంట దిగుబడి కనుక సకాలంలో వచ్చుంటే ₹1,000 కోట్ల రైతాంగానికి, ఈ రాష్ట్రానికి ఆదాయం వచ్చేది. ఈ రాష్ట్ర అభివృద్ధిలో కూడా కీలకమైనటువంటి భూమికని పోషించాల్సినటువంటి ఈ పామాయిల్ రైతులు ఎవరైతున్నారో వాళ్ళు నష్టపోవడం అనంటే ఈ రాష్ట్ర ఆదాయానికి కూడా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. కాబట్టి దీనికి బాధ్యులైనటువంటి వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అప్పటిదాకా తెలంగాణ రైతు సంఘం, పామాయిల్ రైతు సంఘం శాంతియుతంగా ఆందోళన పోరాటాలు నిర్వహిస్తాం. ప్రభుత్వమే గనక చర్యలు తీసుకోకపోతే మా ఆందోళన పోరాటాలని ఉధృతంగా నిర్వహిస్తాం. జరిగే పరిణామాలకు ఈ హార్టికల్చర్ శాఖ, ఆయిల్ ఫెడ్, రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తాం. పరిహారం, నష్టపోయిన రైతులకు పరిహారం, నష్టపోయిన రైతులకు పరిహారం ఆదుకోవాలి. పామాయిల్ రైతుల్ని, కల్తీ మొక్కలతో నష్టపోయిన రైతుల్ని, ఆప్యాయం మొక్కలతో నష్టపోయిన రైతుల్ని గుర్తించాలి. నష్టపోయిన రైతుల్ని గుర్తించాలి. నష్టపోయిన రైతుల్ని ఇవ్వాలి పరిహారం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే. ఆయిల్ పామ్ రైతులకు పరిహారం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి. రైతులకు పరిహారం వెంటనే, పరిహారం వెంటనే.
అది అయితే ఆ పైన ఉందా ఆ పైది అది 6 టన్నులు అది 5 దగ్గర 4 పైన 3.5 4 అది గెల వెయిట్ రోడ్డు అయితే కాదు వెయిట్ గెల కూడా వెయిట్ తూకం కూడా పంపిస్తుంది. ఈరోజు హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం బృందం ఈ ఆయిల్పేట పరిధిలో ఉన్నటువంటి సత్తుపల్లి, ఎయిమ్సూరు, దమ్మపేట ఈ 3 మండలాలను ఇప్పటికే ఆప్టెక్ మొక్కలు వేసినటువంటి రైతుల యొక్క పొలాల్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క బాధలు గెల్లదాని చెట్లను చూసి వాళ్ళని ఓదార్చి రావడం జరిగింది. ఆ ఓదార్పే కాదు, వాళ్ళ జరిగినటువంటి నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదు ఆయిల్పేట కానీ ఖచ్చితంగా చెల్లించినట్టుగా భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం కోసం ప్రధానంగా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలు ఏర్పడే కాడ నుంచి ఏనాడు కూడా గత ఫ్యాక్టరీ నిర్మాణం నుంచి దశ వరకు వాటి వరకు రైతులు వచ్చి చూసిపోయి ఫ్యాక్టరీ యొక్క దాన్ని ఫ్యాక్టరీలో వస్తున్నటువంటి గెల్ల యొక్క ఓయో కానీ లేదు ఫ్యాక్టరీలు ఎట్లా వస్తుందో చూసి వాటి యొక్క ఆధారంగా తోటలు చూసి ఆ తోటల యొక్క గెలను చూసి రైతులు ఉత్సవపడి అనేక ప్రాంతాల్లో లక్షలాది ఎకరాలు పామాయిల్ తోటలు వేయడం జరిగింది. ఫ్యాక్టరీలో కూడా ఎట్లా ప్రాసెస్ నడుస్తుంది, యూనిట్ ఎలా ఉంది, పర్వాలేదు, ఇక్కడ మంచిగానే నాణ్యమైనటువంటి నూనె వస్తుంది, దిగుబడి బాగుంటుందని చూసి వెళ్ళి రైతులు దాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని వేసిన సందర్భం. దురదృష్టం ఏంటంటే ఇవాళ మా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బృందంతో వచ్చిన సందర్భంలో అపోలోపేట ఫ్యాక్టరీ 90 టన్నుల విస్తరణలో ఉన్నటువంటి యూనిట్గా ఉంది, చూద్దామని చెప్పి వస్తే ఇవాళనే తక్షణమే ఈ టూర్లో మేము ప్రయాణం చేస్తున్న సందర్భంలోనే పైనుంచి ఆదేశాలు వచ్చినాయంట, ఫ్యాక్టరీ మీకు చూపించొద్దని. ఫ్యాక్టరీ చూపించొద్దు అనేటువంటి ఆదేశాలు బహుశా ఫ్యాక్టరీ పెట్టినా చేయనాడు లేదు. అనేక మంది వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. అక్కడేమి జరిగేది ఉండదు చూడటం వల్ల. ఇవాళ ఎందుకని ఈరోజు ఎందుకని చూడటానికి వెళ్ళొద్దన్నది అనేది ఆశ్చర్యంగా ఉంది. మేమేమనుకున్నామంటే ఫ్యాక్టరీలో నూనె దిగుబడిలో వచ్చేటువంటి లోపాలు మేము తెలుసుకోగలుగుతామనే, లేదు ఇప్పటికే ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతున్న అవకతవకలు అనేక ఉన్నాయి. ప్రధానంగా ఇంతకుముందు ఉన్నటువంటి ఆర్జెండర్ యూనిట్ ఒకటి ఉంది, అది రన్నింగ్లో బాగా నూనె దిగుబడి బాగా వస్తుందని చెప్పేసి దాన్నే రన్నింగ్లో పెట్టారు. కానీ కొత్తగా వర్టికల్ అనేటువంటి ఒక యూనిట్ పట్టుకొచ్చి పెట్టారు. అది ఫెయిల్ అయిందనేది పత్రికలో వచ్చింది, ఎలక్ట్రికల్ మీడియాలో వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా వర్టికల్ ఫెయిల్ అయిందని చెప్పి చెప్తున్న సందర్భంలో ఒకవేళ ఆ ఫెయిల్యూర్స్ని గట్రా మేము గమనించి మళ్ళీ ఏమైనా ప్రశ్నిస్తామో లేకపోతే ప్రభుత్వం ఒక ఈ ఆయిల్పేట యొక్క అవినీతిని బయట చెప్తామో అనే భయంతోటో ఏం తెలియట్లేదు. ఇవ్వాలని ఇప్పటికిప్పుడే గేట్ కాడికి వచ్చిన తర్వాత జీఎం గారు చెప్పిన మన మేనేజర్ గారు చెప్పిన మాట ఏంటంటే మీకు అనుమతి లేదు అన్నారు. అనుమతి ఎందుకు లేదంటే దానికి సమాధానం లేదంటున్నారు. మేమేమంటున్నామంటే ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఇది రైతులది, ఆయిల్పేటలో వచ్చేటువంటి ఉత్పత్తిలో 75% రైతులది, కేవలం 25% వాళ్ళది, అంటే 25% వాళ్ళది. వాళ్ళకు కూడా ఎక్కడి నుంచి అంటే రైతులు తెచ్చిన గెల్ల ఆడిన తర్వాత దానికి వాళ్ళకి ఇచ్చేటువంటి వేతనం తప్ప, వాళ్ళకి ఇచ్చేటువంటి ఆ 25% ఏదవుతుందో అది ఇస్తుంది తప్ప మొత్తం సంపద అంతా రైతులది. అటువంటి ఆయిల్పేట రైతులకు వచ్చినటువంటి మమ్మల్ని ఎఫ్కోడ్ ఉండి రైతులమై ఉండి అనేక సంవత్సరాలకి ఈ ఫ్యాక్టరీ ఇక్కడ ఏర్పడక ముందు అశ్వపేటల ఫ్యాక్టరీ కావచ్చు, లేదా ఫామ్ ఆయిల్ తోటలు ఏమని ప్రోత్సహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్న మమ్మల్ని ఫ్యాక్టరీలు కనీసం పరిశీలించడానికి ఆ ఎట్ట నడుస్తున్న ఫ్యాక్టరీలు ఏంటని చూడటానికి వచ్చినటువంటి బృందాన్ని రావద్దంటంలో ఆంతర్యం ఏంటో అర్థం కావట్లేదు. వాళ్ళ మేము అనుకోవడం ఏంటంటే ఒకవేళ ఈ యొక్క ఆయిల్ సక్సెస్ అయింది, దాని స్థానంలో కోట్ల రూపాయలు వెచ్చించి పెట్టినటువంటి వర్టికల్ ఏదైతే ఉందో కొత్త యూనిట్ అది ఫెయిల్ అయింది కాబట్టి కోట్ల రూపాయలు రైతుల యొక్క సంపదని దుర్వినియోగం చేశారని చెప్పి మేము ఒక అడుగుతామని భయంతో వద్దన్నారా? లేదు, నూనె శాతం ఎక్కువ వస్తుంది, వాళ్ళు చెప్పే 19.23 అంటున్నాం, మేము అనుకుంటే 24, 25 వస్తున్నాం అనుకుంటున్నాం. అటువంటి అని తెలుసుకొని మేము టెక్నికల్గా రేపు పొద్దున రైతులని అవేర్నెస్ చేసి వాళ్ళు ఎడ్యుకేట్ చేసి ఇస్తున్నటువంటి ఏదైతే పర్సెంటేజ్ ఉందో ఎక్కువ వచ్చేదానికి వీళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు తక్కువ చేసి మాకు చూపిస్తారని చెప్పి బయట ఏమైనా చెప్పుతోని భయంతో అర్థం కావట్లేదు. అందుకనే ఇటువంటి నిషేధ ఆజ్ఞలు రైతుల పక్షాన మేము ఖండిస్తాము. ఇది కరెక్ట్ కాదు. భవిష్యత్తులో ఈ యొక్క ఏదైతే వాళ్ళ ఆయిల్పేట ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఇక్కడ అపోలో ఫ్యాక్టరీ కానీ అశ్వపేట ఫ్యాక్టరీ కానీ రైతుల్ని రావద్దంటే
ఇది ప్రైవేట్ ఫ్యాక్టరీయా, రైతులు సహకారంతో ఉన్నటువంటి కోఆపరేటివ్ ఫ్యాక్టరీయా, ఇది తేల్చాలి ఫస్ట్. అందుకని మేము ఇప్పుడు ఈ సందర్భంగా ఆయిల్ ప్యాడ్ ఎండీ గాని కానీ లేకపోతే సంబంధిత ఆయిల్ ప్యాడ్ డిపార్ట్మెంట్ అడిగేది ఏంటంటే, రైతాంగాన్ని లోన కానియకుండా ఆపేటువంటి హక్కు మీకు లేదు, ఆయిల్ ప్యాడ్ యాక్ట్లో కూడా చట్టం లేదు. కాబట్టి మీరు దాన్ని భవిష్యత్తులో రైతులు రావద్దని కానీ మేము లోనకి రానివ్వని కానీ ఫ్యాక్టరీ చూడలేం కానీ చెప్పడం అనేది కరెక్ట్ కాదని ఈ సందర్భం చెప్తాను. భవిష్యత్తులో ఈ యొక్క ఆలోచనలు నిర్మించుకొని రైతులను స్వేచ్ఛగా ఫ్యాక్టరీని చూడటానికి వచ్చే అవకాశాన్ని కల్పించాలి, రైతులకి ఫ్యాక్టరీ మీద అవగాహన కల్పించాలి, రైతులను ప్రోత్సహించాలి తప్ప రైతులను రావద్దని చెప్పి ఆపడం అనేది ఇది అనుమానాస్పదంగా ఉంది. ఇది ఇందులో ఏదో పెద్ద స్కామ్ నడుస్తుందనేటువంటి అనుమానాన్ని మాకు ఖచ్చితంగా నిర్ధారణ చేసుకోవటం ఇది ఒక పద్ధతి. వాళ్ళ ఫ్యాక్టరీ జీఎంగా చెప్పిన పద్ధతి చూస్తే ఆశ్చర్యంగా ఉంది. కాబట్టి దీని మీద సమగ్రంగా మీ ఇంకా లోతుగా దీన్ని విశ్లేషణ చేసి తెలుసుకొని ఇందులో జరిగే అవినీతి ఏంటి, వీళ్ళ అక్రమాలు ఏంటి, ఎందుకని ఫ్యాక్టరీలకు రైతులు రానియట్లేదు, రైతులు భాగస్వామ్యంగా ఉండే ఫ్యాక్టరీలు ఎందుకని రానియట్లేదు, ఇది అయినా ప్రైవేట్ పరం చేద్దామని ఆలోచన ఉందా వీళ్ళకి? అటువంటి ఆలోచన ఉంటే బోర్డు పెట్టాలి. ఇది ఆయిల్ ప్యాడ్ కార్పొరేట్ సంస్థ కాదు, ఇది ప్రైవేట్ దేం పెట్టాలి. ఇది గవర్నమెంట్ అనుబంధం ఉన్నటువంటి రంగమై ఉండి మరి ఎందుకని వాళ్ళ ఆయిల్ ప్యాడ్ ఫ్యాక్టరీని చూడటానికి అనుమతి ఇవ్వట్లేదు అనేది ఆశ్చర్యంగా ఉంది. ఇది తప్పనిసరి దీని మీద మేము పరిశీలన చేసి భవిష్యత్తు ఇటువంటి విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ, ఈ అవకాశం ఇవ్వకపోవడం వల్ల మాకు ఖచ్చితంగా మేము అనుకునేటువంటి మీ పెద్దలకు ఇస్తున్నటువంటి వార్తలన్నీ వాస్తవం అనిపిస్తున్నాయి. కాబట్టి దీన్ని ఆయిల్ ప్యాడ్ వాళ్ళు గమనించాలని కోరుతున్నాం.